పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. సో ఈనాటి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఈ నెల 22 నుండి 28 వరకు మహతి ఆడిటోరియంలో జరగబోతున్న విషయం మనకు తెలుసు. సో ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ ధ్యాన సాధనతో ఏం జరుగుతుంది, ఇలాంటి కార్యక్రమాలకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలనే అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేందర్ ముదల్కర్ గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరైనా మీరు ఏమైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు, చెప్పొచ్చు. సో నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 స్పెషల్ ప్రోగ్రామ్ సార్. సార్, ధ్యాన మహాయజ్ఞాలు చక్రాలు ఇవి చేశారు పత్రిజీ మనకు. మళ్ళీ ఇప్పుడు పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో రెండవసారి జరగబోతుంది సార్. సో ఏంటి సార్ ఈ మన మహాయజ్ఞాల ద్వారా అక్కడ చేసే సాధనకి ఏంటి ప్రత్యేకత? జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి గారికి శతకోటి ప్రణామాలు. యజ్ఞాలు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే పత్రి గారు మొట్టమొదటిగా 1999 కర్నూలులో ఫస్ట్ ధ్యానయజ్ఞం 7 రోజుల ధ్యానయజ్ఞం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేసాం. అప్పుడు ఇంకా మనకు మ్యాన్ పవర్ లేదు, ట్రస్ట్ లేదు, ఏం లేదు. అక్కడి నుంచి మొదలైన యజ్ఞాలు పిఎస్ఎస్ఎంలో మనం రిజల్ట్ చూస్తున్నాం ఈరోజు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యజ్ఞాలు. యజ్ఞం అనేది ఏంటంటే గ్రూప్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది, చాలా అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. అందులో స్పెషల్గా మనం తిరుపతిలో చేస్తున్నామంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కాన్షియస్తో ఉంటుంది అక్కడ. మామూలు మనం బయట ధ్యానం చేయడం, పిరమిడ్లో చేయడము, ఎక్కడో గుళ్ళో చేయడము, అన్నిటికీ ఇంకా యజ్ఞాలుగా అంటే గ్రూప్లో ఉండి అది తిరుపతిలో చేయడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే నేను తిరుపతిలో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అది. రజనీకాంత్ గారు అని ఉండేది అక్కడ. వాళ్ళు క్లాస్ చెప్పడానికి వెళ్ళారా? క్లాస్ చెప్పడానికి వెళ్ళారు. వాళ్ళ డాబా మీద ఒక 10 మంది కూర్చున్నాం అంతే. స్టార్టింగ్ డేస్ అవి. నైట్ కూర్చున్నా అసలు మామూలుగా లేదా ఎనర్జీ. కిందనే కొండ కింద ఇంటి మీద ఒక డాబా పైన కూర్చున్నా అంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు అన్నది క్లియర్ ఇంట్యూషన్ నాకు. ఒక ఇంటి మీద చేస్తేనే ఇంత ఉంది అంటే యజ్ఞాలు ఇంకేముంది సార్, జన్మ ధన్యం అయిపోతుంది. దానికి కావాల్సిన సపోర్ట్ కానీ ఏదైనా కానీ ఫైనాన్షియల్గా కానీ శ్రమ రూపేణ, ధన రూపేణ, శక్తి రూపేణ ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే యజ్ఞంలో మనం ఆహుతి ఇచ్చింది ప్రతిదీ 100% యూనివర్సల్లా 1000 టైం రిటర్న్ వస్తుంది. అలాంటి ఉండిలో వేయడం అయితే మన యజ్ఞాలు జ్ఞానపరంగా ఉన్న మన పిరమిడ్ సొసైటీ చేసే యజ్ఞాల్లో చాలా డిఫరెన్స్. నలుగురు కూర్చొని స్వాహా అని చేస్తారు. ఆ యజ్ఞాల కంటే కొన్ని లక్షలింతలు ఎక్కువ పవర్ మన యజ్ఞం. అంతర్గతంగా యజ్ఞం చేస్తాను మనం, బాహ్యంగా వస్తువులతో చేయట్లేదు కదా, ఏం లేదు, ఆబ్జెక్టివ్ ఏం లేదు, డైరెక్ట్ సబ్జెక్టివ్గా డెవలప్ అవుతాం మనం. లోపలంతా పెంట పెట్టుకొని మనం బయట ఎన్ని యజ్ఞాలు చేసినా వేస్ట్. మానసికంగా, ఆత్మపరంగా, శారీరకంగా, బుద్ధిపరంగా ఈ అన్నిట్లో లోపాలను కాల్చుకోవడమే నిజమైన యజ్ఞము. వావ్. లోపాలున్న దోషాలన్నీ ఆహుతి చేసుకోవడం, నిజమైన దోషాలను మనము ఆహుతి ఖచ్చితంగా జరుగుతుంది సామూహిక ధ్యానంలో. ఎస్, 100% ఇది. అందుకే అలాంటిది ఎప్పుడు మిస్ చేయొద్దు. మనకు అకామిడేషన్ ఉంటుందో లేదో, భోజనం దొరుకుతుందో అవన్నీ పట్టించుకోవద్దు. ఏది ఎలా ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వెనక ముందైనా అందరికి దొరుకుతుంది, కొద్దిగా టైం అంతే. ఎక్కువ మంది వస్తే కొద్దిగా టైం పడుతుందేమో. మన పిఎస్ఎస్ఎం లో ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్కరికి 99% మనం చూసుకుంటాం వచ్చిన గెస్ట్ ని. అయినా మనం అడ్జస్ట్ అయిపోవాలి. మనం అల్లుళ్ళ మా అత్తగారింటికి పోయి మాకు చూసుకోవాలి అట్లా ఏమి ఉండద్దు. అడ్జస్ట్ అయిపోవాలి. పత్రిసారి పిల్లల్లాగా పోవాలి మనం అంతే, కొడుకులుగా పోవాలి కానీ అల్లుళ్ళలాగా పోవద్దు. ఓకే, అదే. అంటే మనకున్న ఎవరికైనా కావాల్సిన ఇవ్వడానికి రెడీగా ఉండాలి అక్కడ అంతే. మన బెడ్ ఎవరైనా అడిగితే ఇచ్చేయాలి, మనం కింద పడుకోవాలి. అది సాక్రిఫైస్. రైట్ సార్. సో మరి ఇప్పుడు ఈ సామూహిక ధ్యానము
గురించి ప్రత్యేకత చెప్పారు. మనం అక్కడ బయట ఎన్నో వింటూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు వింటూ ఉంటాం, ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటాం. మనం అక్కడ సామూహికంగా వినేదానికి ఎంత శక్తి ఉంటుంది అంటారు? దాంతో ఏం ఇక్కడ జరుగుతుంది? ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్టర్స్ వస్తారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. అక్కడ పిరమిడ్ మాస్టర్లు చాలా మంచి జ్ఞానవంతులుగా అయిపోయినారు. ఇప్పుడు పండిపోయిన వాళ్ళే అంతా. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క గని ఉంది. ఎవరి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందో తెలియదు. అన్నీ వినాలి మనం. అన్నీ వింటేనే మనకు సర్వాంగీణ వికాసం జరుగుతుంది. ఎవరికి ఏ పాయింట్తో జీవితం మారిపోతుందో, ఎవరికి ఏ పాయింట్తో అవేక్నింగ్ వస్తుందో, ఎవరికి ఏ పాయింట్తో ఎన్లైటన్మెంట్ అవుతుందో తెలియదు. అందుకే ప్రతి ఒక్క మాస్టర్ మాటలు వినాలి మనం. వాళ్ళ స్పీచెస్ వినాలి. ఓకే, వాళ్ళు 10 మాట్లాడితే ఏదో ఒక్కటి ఉంటుంది మన జీవితాన్ని మార్చేది. నా క్లాసెస్లో నేను చూసిన ఎక్స్పీరియన్స్ మీద ఆ పాయింటే మా జీవితాన్ని మార్చింది సార్ అంటారు. అట్లా చాలామంది మాస్టర్స్ మన తెలుగులో ఉన్నోళ్ళు అందరూ అక్కడ కలుస్తాం మనం. అట్లా అందులో సీనియారిటీ బాగా పెరిగింది. 20-30 ఇయర్స్ నుంచి ఉన్న మెడిటేటర్స్ ఉన్నారు. ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు వినడం చాలా అవసరము. అందుకే ఆ సబ్జెక్టు మనకు కావాలంటే పేషెన్స్గా అక్కడ అటెండ్ చేయడం ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అనిపించింది నాకు కూడా. అంటే గ్రేట్గా, అంటే సజ్జన సాంగత్యం అనేది బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక పుస్తకం మనకి ఈజీ ఇప్పుడు, కానీ ఒక మాస్టర్ది డైరెక్ట్గా వినాలంటే మాత్రం ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటారు. ఎస్, అంటే ఒక పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాం సార్. ఎక్కడో వేరే దేశంలో రిలీజ్ అయిన బుక్ కూడా ఇవాళ మన దగ్గరకు వస్తుంది. కానీ వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ వినాలంటే మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తేనే వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని వినగలుగుతాం, మన అనుభవ జ్ఞానాన్ని పంచుకోగలుగుతాం. ఇంకోటి బుక్స్ చదవడంలో ఎట్లుంటుంది అంటే మనం ఎంత గ్రాస్ప్ చేసుకుంటున్నాం మన లెవెల్ని బట్టి వస్తుంది. అది భగవద్గీత మనం చెప్పడం వేరు, పత్రిసార్ చెప్పడం వేరు. ఎస్, ఒక ఎన్లైటన్ మాస్టర్ చెప్పిన భగవద్గీతలో చాలా తేడా ఉంటుంది. మామూలు పామరుడు చెప్పే గీతలో పారాయణం ఉంటుంది, అంతేగాని ఇంకేం ఉండదు. అందుకే ఎనర్జెటిక్గా ఉన్న మాస్టర్స్ నోటితో వచ్చిన ఆ సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భగవద్గీతనే ఎన్నోసార్లు చదివి చూసిన నేను కూడా. కొత్తవి దొరుకుతాయి నాకు. ప్రతిసారి కొత్త మెసేజ్ అనిపిస్తూ ఉంటుంది. అది మన ఇన్నర్ గ్రోత్. అది విచక్షణ జ్ఞానం బాగా పెరుగుతుంది. ప్రజ్ఞానం, జ్ఞానం మీద ఉండేది ప్రజ్ఞానం. ధ్యానం లేనప్పుడు అజ్ఞానంగా ఉన్నాము, ధ్యానంలో వచ్చాక జ్ఞానవంతులుగా అయినాము. ఇప్పుడు ప్రజ్ఞానం అంటే కృష్ణ లెవెల్లో అర్థం చేసుకునే రేంజ్కు మనం వస్తాం ఇప్పుడు. అప్పుడే మనకు ఆ గీత అనేది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఏ పిరమిడ్ మాస్టర్ అయినా చెప్పేవాళ్ళు అట్లున్నారు. ఇప్పుడు వినేవాళ్ళు కూడా అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు వినేవాళ్ళు పెరగడం అనేది గ్రేట్ పెరిగింది. రిసిప్టివ్నెస్ బాగా పెరిగింది. పత్రిసార్ బాడీ వెకేట్ చేసినాక చూస్తున్నా నేను. సార్ని మేము చూడలేదు సార్ అని వాళ్ళ తపన చూస్తుంటే పరిగెత్తాలనిపిస్తుంది నాకు. అందుకే ప్రోగ్రామ్స్కి నేను అంత స్పీడ్ పెంచుకున్నా ఇప్పుడు. రైట్ ఉంది అది. అంటే చెప్పే వాళ్ళలో పత్రిసార్ సబ్జెక్ట్ని ఫీల్ అవుతున్నారు. మనమే ఇట్లా చెప్తున్నాం అంటే సార్ ఎట్లా పత్రిసార్ ఎలా ఉండేవారు అనేది కనబడుతుంది మన మాటల ద్వారా. ఆ మాటలు, ఆ ఎనర్జీస్, ఆ ఆరా, ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఒరిస్సా 10 days వెళ్ళి వచ్చాను నేను. జస్ట్ 2 days అయింది నేను వచ్చి. ఓరియా వాళ్ళు ఎప్పుడు తగలేదు నాకు. అంత మార్వాడీస్, గుజరాతీస్ వీళ్ళే ఉండే. ఎప్పుడు పోయినా ఫౌండేషన్ 20 years నుంచి తిరుగుతా అక్కడ. 4-5 times పోయినాక నేను వదిలేసిన, సార్ చూసుకునేవాళ్ళు. అంతే ఉండే ఆ ఫ్యామిలీస్. ఇప్పుడు పోతే కనీసం ఇప్పుడు 10 daysలో దగ్గర 10,000 మంది లోకల్ పీపుల్ వచ్చారు. భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్స్ పెట్టారు, వాళ్ళు ప్లాన్ చేసినారు. ఆ ఓరియా వాళ్ళు ఎంత అద్భుతంగా అట్రాక్ట్ అయినారంటే పిఎంసి చూసిన వాళ్ళు అలా అంటారు. పిఎంసి ఇంపాక్ట్ ఉంది. ఎస్, పిఎంసి ఇంపాక్ట్ అయితే చాలా ఉంది సార్. దీనికైతే నిజంగా ఒక బ్రహ్మాస్త్రం మనకు. పిఎస్ఎస్ఎంకి చాలా ఒక మూలము మనకు పిఎంసి. ఎందుకంటే జనాలు సార్ని చూడని వాళ్ళు మన సబ్జెక్టు, సార్ ఫిలాసఫీ పిఎంసి ద్వారా వాళ్ళ దాకా వెళ్తుంది. సార్ని పిఎంసిలో చూసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఇంత వస్తున్నారంటే అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అందుకే పిఎంసిని ఎప్పుడు కాపాడుకోవాలి మనం. ప్రతి ఒక్కళ్ళు దానికి ఇది ఒక యజ్ఞమే మనకు. పిఎంసి 365 రోజుల యజ్ఞం. ఇలాంటి యజ్ఞాలు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తాం, కానీ పిఎంసి నడపడం అనేది ప్రతిరోజు ఒక యజ్ఞమే. కరెక్ట్. ఇది లక్షల మందికి పోతుంది ఇది. ఇప్పుడు మనం క్లాస్ చెప్తే 100, 500, 200, 300 ఉంటారు. పిఎంసి అనేది ఇందులో ఉండే మన వీడియోస్ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అవి
ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అది దొరుకుతుంది. స్క్రోల్ చేస్తుంటే మన వీడియో వచ్చేస్తుంది. వెనక్కి వెళ్ళి కూడా తీసుకొని చూసుకోవచ్చు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు ఇళ్ళల్లో కూర్చొని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఏ క్లాస్కు రాలేదు, ఏది తెలియదు వాళ్ళకు. అలాంటి జనాలు వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు పిఎంసి అనేది చాలా పెద్ద. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మనం పత్రిసారిని కలవాలంటే సార్ ఎక్కడ ఉన్నారా అని వెతికి ఫోన్ చేసి మరి ఉన్న దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కొద్దిసేపు కూర్చోకునే వాళ్ళం. అవును. ఇప్పుడు 24 hours పత్రిసారిని కలవచ్చు మనం ఆన్లైన్ ఆన్ చేసి పెడితే. పిఎంసి ఆన్ చేస్తే సార్ ఇంట్లోనే కూర్చొని చెప్తుంటారు. అద్భుతమైన సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్కటి. రైట్. అంత అద్భుతం ఉంటుంది. సో సార్, తిరుపతి ప్రత్యేకత మీ అనుభవంలో చెప్పారు. మనం తిరుపతి ఏమిటి సార్, తిరుపతి యొక్క ప్రత్యేకత మనకు ఆధ్యాత్మికంగా తిరుపతి నా అనుభవ జ్ఞానంతో ఏంటంటే 7 కొండలు దాటి మనం తిరుపతి స్వామి దగ్గర వెళ్తాం. 7 కొండలు దాటడం కాదు, 7 చక్రాలు దాటాలి. మూలాధారంలో ఉన్న నరుడు సహస్రారంకి వెళ్తే, అగ్నచక్రానికి వెళ్తే నారాయణుడే. ఓకే. దానికి ప్రత్యేకత అది. 7 కొండలు నడిచిపోవడము, బస్సులో పోవడము, కార్లో పోవడం కాదు, ధ్యానంలో కూర్చొని 7 చక్రాలు దాటాలి. మన లోపల ఉన్న 7 కొండలు ఎక్కాలి. లోపల ఉన్న 7 కొండలు ఎక్కాలి. 7 చక్రాలు మనం దాటితే వెంకటేశ్వర స్వామి మన దగ్గరికి వస్తాడు. బట్టతలతో వెళ్ళాలి అంటారు. బ్లాంక్ మైండ్ స్టేట్ తో వెళ్ళాలి. బట్టతల అంటే బోడిగుండుతో, అంటే బోడిగుండుతో లోపల అంతా ఓపెన్ ఉండాలి. బోడిగుండు అంటే వెనుకలు తీయడం కాదు, లోపల ఉన్న కోరికల్ని తీసేయడం. లోపల ఉన్న ఆలోచన రహితంగా ఉండి వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తే మన జీవితంలో ఏం తక్కువ ఉందా అని చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఒక చెయ్యి ఇలా ఉంది, ఒక చెయ్యి ఇలా ఉంది, నా దగ్గరికి రండి. కానీ కండిషన్ ఏంది? బట్టతలతో. అంటే ఈ లక్షల మంది గుండ్లు చేసుకొని పోతున్నారు. భగవంతునికి వెనుకలు పెట్టేంత సినిమాలు ఎవరికి లేవు. బ్లాంక్ మైండ్ స్టేట్ అది ధ్యానంతోనే వస్తుంది. ఏ కోరికలు లేకుండా అదే నేను నాది అని తీసేసి రమ్మంటారు. పోతే 100% ఇది ఎప్పుడు అభయాస్తమే ఆయనది. ఆయన ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఆయన జాతకాన్ని మార్చేస్తారు, గ్రహాలను మార్చేస్తారు, నక్షత్ర దోషాలను తీసేస్తారు. మీకేం కావాలో అది ఇస్తారు. అడిగి మనం లిమిటేషన్ చేసుకుంటున్నాం, అడగకుంటే చాలా దొరుకుతుంది. రైట్. ఇది స్పిరిచువల్ క్వాలిటీ, అది ఒక మాస్టర్ క్వాలిటీ. అందుకే 7 కొండలు దాటడం కాదు, చక్రాలు దాటాలి. మూలాధారంలో ఉన్నాడు నాది నాదే, నీది నాదే అనేటోడు. క్వాలిటీస్ ఒక్కొక్క లెవెల్ అన్నట్టు. నాది నాదే, నీది కూడా నాదే అంటాడు. స్వాధిష్టానాలు ఉన్నాడు నాది నాదే, నీది నీదే అంటాడు. మూలాధారం వాళ్ళు కౌరవులు, స్వాధిష్టానం వాళ్ళు పాండవులు. కొద్దిగా న్యాయం ఉంది. నాది లేదు నీది లేదు అంతా బూటకం అనేవాడు ఎన్లైటెండ్ మాస్టర్ కృష్ణుడు. నాది లేదు నీది లేదు. 1000 సంవత్సరాల నుంచి భూమి అక్కడే ఉంటుంది. ఆ భూమి గురించి కొట్లాడి చచ్చిపోతాం, మనం పొడుచుకుంటున్నాం. అది ఎవరిది కాదు, మరి ఎవరిది కాదు, పరంపరగా వస్తూనే ఉన్నది, పరంపరగా పేర్లు చేంజ్ అవుతున్నాయి కానీ భూమి ఎప్పుడు డాక్యుమెంట్లు చేంజ్ అయితే కానీ భూమి అక్కడే ఉంటది. ఇల్లు కాలిపోతే మనం ఏడుస్తాం, మనం చచ్చిపోతే ఇల్లు ఎప్పుడు ఏడవదు. ఎంత దరిద్రంగా ఉంది ఇప్పుడు ఆలోచన విధానం అంటే. దీనికి అన్నిటికీ కారణము ఆలోచన విధానము, భోజన విధానము, ఆధ్యాత్మిక విధానం పోయింది, అశాస్త్రీయంగా అయిపోయింది. అన్నిటికీ బ్యాలెన్స్ చేసేది మన పిఎస్ఎస్ఎంఏ. రైట్. అంటే ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉన్నా ఇలాంటి యజ్ఞాలకు రావడం, క్లాసెస్ వినడం, వీటితో ఒక బ్యాలెన్స్ నేర్చుకుంటారు అన్నమాట. బ్యాలెన్సింగ్ వస్తుంది. స్వాధ్యాయం సజ్జన సాంగత్యంలో చాలా బ్యాలెన్సింగ్ వస్తుంది, ప్లస్ ధ్యానము. అందులో స్పెషల్గా డివైన్ పవర్ ఉన్న ప్లేస్ అది. స్పిరిచువల్తో ఫుల్ హై ఎనర్జీస్తో ఉంటాం. ఒక మాస్టర్ కాన్షియస్లో ఉండి చేయడము చాలా గొప్ప విషయం. ఫస్ట్ ప్లస్ పాయింట్ వెంకటేశ్వర స్వామి ఫుల్ కాన్షియస్తో ఉంటారు ఆయన. ఆయన సాన్నిధ్యంలో ఇన్ని 1000 మంది పిరమిడ్ మాస్టర్ల గ్రూప్లో మనం ఉన్నామంటే భగభగ మండే మంటలు అవి. తడిచిపోయిన కట్టెని తీసుకుపోయి భగభగ మంటల్లో పడేస్తే ఎప్పుడైనా అడుకుంటుంది మెల్లగా. అంతే. సార్, ఒక క్వశ్చన్ అడుగుతారు అందరూ. ఇప్పుడు తిరుపతిలో అక్కడ మనం ఇవన్నీ చేస్తే అద్భుతంగా ఎదుగుతాం అంటారు కదా, మరి అక్కడే పుట్టిన వాళ్ళు ఎందుకు అంత అద్భుతంగా లేరు అంటారు? రిసెప్టివ్గా లేరు, రిసీవింగ్ లేదు. రిసీవింగ్ లేనోడు ఇప్పుడు కుండను ఉల్టా పెట్టి నీళ్ళు ఎంత పోసినా ఏం కాదు. ఓకే, ఉల్టా పెట్టి పోతే ఏం లేదు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటి దగ్గర వాళ్ళ కాలనీలో ఎవరు ధ్యానం చేయరు. పత్రిసారి ఇంటి దగ్గర చేయరు, నా ఇంటి దగ్గర చేయరు, వాళ్ళ చుట్టాలు కూడా చేయరు. ఓకే. దీపం కింద ఎప్పుడు చీకటే ఉంటుంది, ఆ వెలుతురు అనేది బయటికి పోతుంది. పుష్పం ఉంది,
ఆ సుగంధం బయటికి బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ పోవాలంటే ఆ పుష్పాన్ని తీసుకెళ్ళాలి అంతే. ఓకే. పత్రి గారు అంబర్పేటలో పుట్టారు కానీ ధ్యానం ఎక్కడికో పోయింది. అక్కడ ఉన్నోళ్ళకి అమెరికా దాటింది, అంతే. అంబార్పేట టు అమెరికా. ఎస్. ఓకే. గంజి నుండి బెంజి దాకా అందరు ధ్యానం చేస్తున్నారు. మరి Yes. మామూలు పామరుల నుంచి మంచి కోటీశ్వర్లు, మంచి సైంటిస్టుల దాకా ధ్యానం చేస్తున్నారు. రిసిప్టివ్నెస్ అనేది లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జన్మ కాదు, ఇంకా 100 జన్మలైనా వాళ్ళు మారలేరు. అది లేకుండా అక్కడే తరతరాలుగా ఉండొచ్చు, ఎస్. అక్కడే ఇల్లు నిర్మించుకొని ఉండొచ్చు, కానీ ఉపయోగం లేదు. అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అక్కడున్న శక్తిని పరిచయం చేసినట్టు అవుతుంది అంటారా వాళ్ళకు కూడా కొంతవరకు? అది ఇప్పుడు పత్రిసార్ని కొన్ని కోట్ల కళ్ళు చూసినాయి సార్. సార్ని చూడాలంటే మన కళ్ళు కావాలి, అది బుద్ధి మన బుద్ధి కావాలి. ఆహా. పత్రిసార్ని మనం చూసే విధానము, జనాలు చూసే విధానం చాలా. ఒక గురువు అనుకుంటారు, తెల్లగడ్డ మీద అరుస్తుంటాడు, తిడుతుంటాడు, ఈయనేం గురువు, డిఫరెంట్ టైప్ వ్యూలో చూస్తుంటారు. పత్రికారు ఎంత మల్టీ డైమెన్షనల్ మాస్టరో మనకు తెలుసు. జనాల్లో ఉన్న లోపమే అది, వాళ్ళ అహంకారం, వాళ్ళ ఈర్ష్య, వాళ్ళ ద్వేషాలు, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ తిండి విధానము, లోపలంతా ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకు. రిసిప్టివ్నెస్ ఎక్కడ ఉంది? ఇక వికాసం అనేది తెలియదు వాళ్ళకు, రిసిప్టివ్నెస్ అనేది ఇంకా అస్సలు తెలియదు. అన్నిటికీ నేనే చేస్తున్నా అనుకుంటాడు, రేపు పొద్దున లేస్తావాడో లేడో వానికే తెలియదు. వానికి అంత అహంకారం ఉంటుంది, ఏదో సాధించినట్టు మాట్లాడుతుంటారు. అంతకంటే ఎక్కడ అహంకారం ఉందో అక్కడ చీకటే ఉంటుంది. మన దరిదాపుల్లో కూడా రాలేరు ఇలాంటి వాళ్ళు. మన దగ్గర రావాలంటే కొద్దిగా తగ్గాలి, కాలిపోవాలి. మన సబ్జెక్ట్ అందాలంటే వాడు చచ్చిపోవాలి, సరెండర్ అయి చచ్చిపోవాలి అంతే. నేనైతే నరికేస్తా ఒక్కొక్కరు. నా దగ్గర వచ్చినారంటే నాశనం చేసేస్తా వాళ్ళకి ముందు ఇన్నర్గా. ఎందుకంటే వాళ్ళంతా అదే ఉంది సార్. ఎందుకంటే ఆ ఈగోల వల్లే వీళ్ళంతా జీవితాన్ని ఎంత డిస్టర్బ్ చేసుకుంటున్న వాళ్ళకి తెలుస్తలేదు. అంత భయంకరంగా ఉంది ప్రపంచం ఇప్పుడు వెళ్తుంటే, బయట చూస్తుంటే జనాలు చాలా. అందుకే అంత మన అవసరం ఉంది ఇప్పుడు. మనం మాట్లాడాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్ బయటికి రావాలి. రైట్. ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడడం కన్నా ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తే చెప్పడం వల్ల ఇంక ఎఫెక్టివ్గా వెళ్తుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రోగ్రామ్ అటెండ్ చేయడము, అక్కడ ఉన్న వీడియోస్ జనాలు చూడడము, అక్కడ ఉన్న మాస్టర్స్ మాట్లాడే స్పీచెస్ వినడము చాలా మోటివేట్ చేస్తుంది జనాలను. ఇప్పుడు గీజా పిరమిడ్ నిర్మాణం ఎప్పుడో జరిగింది, అక్కడ పుట్టిన వాళ్ళకు కూడా తెలుసు, తెలియదు. కానీ అక్కడ ధ్యానం చేయాలని మాత్రం తెలియదు. పత్రిసారి వెళ్ళి ఫ్లూట్ మెడిటేషన్ 2 hours చేయించడం వల్ల అదొక వైబ్రేషన్ ప్లేస్ అనేది ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అలా తిరుపతి ప్రత్యేకతను కూడా మనం ఈ యజ్ఞాల ద్వారా అక్కడ తెలియజేయచ్చు అంటారా? ఎందుకు చేయలేము, ఖచ్చితంగా చేయొచ్చు. తిరుపతి కానీ, అరుణాచలం కానీ, ఇలాంటి ఎనర్జీ స్పాట్స్ ఇవి, కాణిపాకం కానీ, ఏ గుడి అయినా తప్పు కాదు, హై ఎనర్జీస్తో ఉంటుంది చాలా. వాళ్ళ ఆ మాస్టర్ కాన్షియస్ ఉంటుంది అక్కడ ప్రత్యక్షంగా. ఆంజనేయ స్వామి గుళ్ళు కానీ మామూలుగా ఉండదు. అలాంటి ప్లేసెస్లో మనం యజ్ఞాలు చేస్తున్నామంటే మనంతా అదృష్టవంతులు ఎవరు లేరు. దానికి అటెండ్ చేసిన వాళ్ళు వాళ్ళకి చాలా భాగ్యవంతులు, వాళ్ళే భగవంతులుగా మారిపోతారు. అది. సో దీనికి ఎలా అటెండ్ అయ్యే వాళ్ళు, అంటే రావాలనుకున్న వారు ఎలా ఉంటే అద్భుతంగా తీసుకోగలుగుతారు? ఇలాంటి వాటికి సహకారం ఎంతోమంది ఎంతో బయట సహకారం చేస్తారు సార్, అన్నదానానికి ఇస్తూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలకు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటారు మీ అండర్స్టాండింగ్? కర్మలు కాలిపోతాయి. ఏం తెలియనోడు ముందు 1,00,000 రూపాయలు తీసి ఇచ్చేయాలి అన్నదానానికి. వాడిది ఏదో కర్మ కాలిపోయి కొద్దిగా రిసిప్టివ్నెస్ అనేది పెరుగుతుంది. అచ్చా, ఓకే. పెద్ద పెద్ద వాళ్ళకి ఫ్లో స్టార్ట్ అవుతుంది ఇన్నర్గా. ఎక్కడో ఆ యూనివర్స్ సెట్ చేస్తుంది మనకు. రోడ్ల మీద కనిపించే బిచ్చగాళ్ళు అందరు గతి జన్మల కోటీశ్వర్లు. మనం చూస్తున్న రోడ్ల మీద బిచ్చగాళ్ళు అందరూ కోటీశ్వర్లే. రూపాయి ఇయర్ వీళ్ళు ఎప్పుడు. అంత భయంకరంగా ఉంటుంది అది. అందుకే మీరు ఏం చేయకున్నా కనీసం డబ్బు తీసినా మంచి భావంతో, కృతజ్ఞత భావంతో దైవ కార్యానికి ఎప్పుడైతే పెడతామో, యజ్ఞాలకు పెడతామో, రామకార్యానికి పెడతామో, ఖచ్చితంగా మీ లోపల మార్పు జరుగుతుంది.
అంటే ఇచ్చే అవకాశం దొరికింది అన్నట్టుగా భావించాలి. ఆ, ఏదో నా దగ్గర ఉన్నది ఇస్తున్నా అన్న భావన ఇంపార్టెంటా సార్? ఇవ్వడం కన్నా భావన ఎంత ఇంపార్టెంట్? ఇంటెన్షన్. స్పిరిచువాలిటీ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ యువర్ ఇంటెన్షన్. ఎస్, ఏ భావనతో ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు ఏదైనా చెడు చేసినట్టు జనాలకు కనిపించినా మీ ఇంటెన్షన్ బాగుంటే అది కరెక్ట్. అచ్చా, లోపల ఇంటెన్షన్ సరిగ్గా ఉండాలి. కొన్నిసార్లు బయట వేరేలా కనబడ్డా. కృష్ణ ఫిలాసఫీ అది. మ్మ్హ్మ్. లక్షల మంది చంపి కూడా భగవంతుడుగా ఉన్నాడు కృష్ణుడు. ఎప్పుడు ఆయన టెన్షన్ ఫేజ్ లో చూపేయలేదు. అంత పెద్ద యుద్ధం జరిగినా నవ్వుకుంటా చంపేసిండు అంత. మ్మ్. అదే అన్నట్టు భావం అనేది చాలా ఇంపార్టెంట్. ధర్మయుద్ధం అన్న భావన ఉంది అది లోపల. అంతే, ఒకటి నేను మనుషుల్ని లేదా ఈర్ష్య ద్వేషంతో నేను ఏం లేదు, చంపుతున్నా, కోపంతో కాదు, పర్సనల్ గ్రడ్జ్తో, అంతకన్నా కాదు. ఏం లేదు. వావ్, ఇంటెన్షన్, ఆ భావనే వారిని. ఇంటెన్షన్ చాలా హై రేంజ్ కి తీసుకెళ్తుంది. మ్మ్. ఇప్పుడు నేను నా 30 years జర్నీలో నేను చూసింది అదే. మ్మ్. నా ఎక్స్పీరియన్స్ కూడా, నా ఇంటెన్షన్ బాగుంది. నేను ఎప్పుడు ఏ పూజలు తెలియదు, ఏ గుళ్ళు తెలియదు, ఎక్కడ ఏం చేసింది తెలియదు, పూజల విధానం కూడా తెలియదు, కానీ ఇంటలెక్ట్గా పట్టుకున్నాను నేను. ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ గాడ్, ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ పత్రి సార్, ఇంటలెక్చువల్ లవ్ టువర్డ్స్ పిఎస్ఎస్ఎం. బుద్ధితో అర్థం చేసుకున్నా. నా షాప్ ఎంత శ్రద్ధగా చూసుకుంటే అంత శ్రద్ధగా పత్రి సార్ పని చూస్తాను నేను. దీన్ని మించిన రామకార్యమే లేదు. లక్షల జీవితాలను మార్చి 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 నా జీవితం మారిపోయింది. మ్మ్. జనాల్లో ధైర్యాన్ని నింపి 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 అది ఎంతో ధైర్యాన్ని నాకు నింపింది. అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మనం ఎదుగుతాం. ఎస్, సబ్జెక్టు చెప్తూ మనం ఎదుగుతాం. ఇలాంటి కార్యక్రమాలు మనం భాగస్వాములం అవుతూ అవుతూ మనం ఎదుగుతాం. వాళ్ళని కూడా అంటే ఎదుటి వాళ్ళకి అందిస్తే మనం ఎదుగుతాము అనేది. అది యూనివర్సల్ లా. అది మ్మ్. మీరు ఏది ఇస్తారో దానికి 1000 times రిటర్న్ వస్తుంది. రైట్. గింజలు వేస్తాం చిన్న డబ్బాలతో, తీసుకుంటాము మ్మ్. బస్తాలతో. అది యూనివర్సల్ లా. మీకు ఏం కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న దాంట్లోనే దానం చేయండి, రైట్. ఖచ్చితంగా వస్తుంది. మ్మ్. దానంలో చాలా గొప్ప శక్తి ఉంది. కర్మలు ప్రక్షాళన అవుతాయి, మీకు రిటర్న్స్ కూడా అట్లే వస్తాయి. మ్మ్. రోడ్ మీద ఉన్నాడు కోటీశ్వరుడు అయిపోతాడు. ఓకే. సో అంటే ఇలాంటి కార్యక్రమాలకి మనం ధన్ ఇవ్వచ్చు అనమాట. కంపల్సరీ ఇవ్వాలి. రైట్ సార్. సో ఇంకా కొత్త వాళ్ళు, ఇప్పుడు పాత వాళ్ళు అయితే ఈ ప్రత్యేకత తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు సార్. సో ఇలాంటి మహాయజ్ఞానికి ఇంకా ఏమేం చేయొచ్చు అంటారు మీ అనుభవ జ్ఞానంతో చెప్పండి. మీ దగ్గర ఏ టాలెంట్ ఉందో అది పెట్టవచ్చు అక్కడ. మ్మ్. క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్పొచ్చు, డబ్బు ఉన్నోళ్ళు డబ్బు పెట్టచ్చు, సర్వీస్ చేసేవాళ్ళు శ్రమదానము, డబ్బు దానము, జ్ఞానదానము, ధ్యానదానము, మీ దగ్గర ఉన్నది ఏదైనా మీకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు డబ్బు పెట్టినోడు టైం పెట్టలేడు, మ్మ్. టైం ఇచ్చేటోడు డబ్బు ఇవ్వలేడు. ఓకే. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు మన దగ్గర, నెలలుగా పనిచేస్తారు. మన కడతాల్లో కానీ ఏ యజ్ఞాల్లో అయినా ముందు దిగేస్తారు వాళ్ళు. పాపం వాళ్ళ జేబులో 10 రూపాయలు ఉండదు మరి, కానీ టైం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం కదా సార్. రామకార్యంలో ఏది చేసినా అది గొప్ప విషయమే సార్. మ్మ్. మొత్తం అయిపోయిన తర్వాత రాముడు అందరినీ భోజనానికి గెట్ టుగెదర్ అరేంజ్ చేసి అందరినీ పిలుస్తాడు. సక్సెస్ఫుల్ కార్యక్రమం అని పెట్టి సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ పెడితే అందరు వస్తారు. అయితే కోతులందరికీ గిఫ్ట్స్ ఇస్తారు, వజ్రాలు 2 చేతులతో ఇస్తుంటే లాస్ట్కి ఆంజనేయ స్వామి ఉంటారు ఆయన. రాముడు అప్పుడు లేచి అంటాడు, నీకు ఇవ్వడానికి అంత వాల్యుబుల్ నా దగ్గర ఏం లేదు, ఈ వజ్రాలు కూడా పనికిరాదని లేచి హగ్ చేస్తారు ఆయన హనుమంతుణ్ణి. అంతకంటే అల్టిమేట్ ఇంకేం లేదు. ఆంజనేయ స్వామిని గట్టిగా హగ్ చేసుకుంటారు. నీకు ఇవ్వడానికి ఇంకేం లేదు, సరెండర్ అయిపోయింది యూనివర్స్. అక్కడ నీకు ఇచ్చే విలువైనది కూడా నా దగ్గర లేదు. సుప్రీం పవరే సరెండర్ అయిపోయింది. భగవంతుణ్ణి మించిన భక్తుడు ఎవడంటే ఆంజనేయ స్వామి. తర్వాత చిన్న ఉడత కనిపిస్తుంది, దానికి దగ్గర తీసుకుంటుంది. ఎప్పుడైతే బ్రిడ్జ్ కడతా అప్పుడు రాళ్లను తోకతో క్లీన్ చేస్తుంది. ముందు ఆ గీతలు లేకుండే. రాముడు దాన్ని చేతిలో తీసుకొని, నా గురించి నీ తోకతో ఎన్నో రాళ్లను క్లీన్ చేసినవి నువ్వు, నీకు ఎప్పుడు పర్మనెంట్గా నా ఆశీర్వాదంగా గుర్తుగా ఉండాలని ఇలా చేయి దింపితే గీతలు వచ్చినాయి. ఉడతకు ముందు లేకుండే అది. ఇప్పుడు ఉన్న ప్రతి ఉడతకు గీతలు ఉంటాయి అప్పటి నుంచి. అది రాముడు చేయి దింపిన గీతలు అవి. వా, అది బ్లెస్సింగ్. అంటే ఉడత సహాయం కూడా ఉడత వారి దృష్టిలో గొప్పదే, చాలా గొప్పది.
ఉడత చిన్నగా ఉండి కూడా దాని వంతుగా అది సాయం తన లెవెల్లో తను గొప్పదే కదా, ఉడతా సహాయం చేయాలి. ఉడతా భక్తి అంటారు కదా. ఉడతా భక్తి. పత్రం పుష్పం ఫలం తోయం, ఏది అర్పించుకున్నా అది ఎంతో గొప్ప కాంట్రిబ్యూషన్. అది మన స్థితిని బట్టి మనం ఏం చేయగలాలో అది చేయాలి అంతే. వండర్ఫుల్ సార్, అల్టిమేట్. సో ఇలాంటి మహాయజ్ఞాలకి మనం ఏది తులం మంచిగా చెప్పారు. అది ఎంత అంటే ఉడతా భక్తిగా ఏం చేసినా అది మన ఎదుగుదలే, అంతే. అక్కడ ఎవరికో చేస్తున్నాం అన్నది కాదు కదా. లేదు. సో ఈ ప్రోగ్రామ్కి ఇలా సపోర్ట్ చేయడం అనేది పిఎంసికి మీరు అన్నట్టు పిఎంసికి ఇంకా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ Yes. ఎక్కువ మందికి ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్. ఫైనల్గా నా మెసేజ్ ఏంటంటే ఎవరు మిస్ చేయకుండా ఆ యజ్ఞాన్ని అటెండ్ చేయాలి, మీ వాళ్ళతో అయినంత సహాయం చేయాలి, అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. దాన్ని అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని మనవంతు వరకు పెట్టుకోకుండా లక్షల జనాల్లో తీసుకెళ్ళి పని చేయాలి. ఒక బాల్ మన ఇంటికి వచ్చింది, జ్ఞానం అనే బాల్, అది ఇంట్లో జేబులో పెట్టుకొని బీరువాలో పెట్టుకోవద్దు ఎప్పుడు, దాన్ని త్రో చేయాలి. ఎంత త్రో చేస్తామో అంత మనం ఎదుగుతాము. ఎస్ సార్, ఇది స్పిరిచువల్ లా. అది వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి మొత్తం టీంకి, పత్రిక గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మిత్రులారా, విన్నాం కదా, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2లో ఆగస్టు 22 నుండి 28 వరకు లాస్ట్ ఇయర్ జరిగిన మహతి ఆడిటోరియంలోనే జరగబోతుంది. ఇలాంటి కార్యక్రమాలను వెళ్ళడం వల్ల ఏమవుతుంది అనేది వారి అనుభవం చెప్పారు. ఊరికే జస్ట్ లాంగ్ బ్యాక్, ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడో 90sలో క్లాస్ చేయడానికి వెళ్తేనే ఆ పైనే అంత ఎనర్జీ ఉంది. అంటే ఎంత ఎనర్జెటిక్ ప్లేస్ అది. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచాయి, ఇప్పుడు ఎంత ఎనర్జీ ఫ్లోని మనం గమనిస్తున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలకి మనం వెళ్ళడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల మనం ఎంత ఉన్నతంగా ఎదుగుతామో. మనం ఏది చేసినా ఉడతా భక్తిగా అది గొప్పదే వారి దృష్టిలో. హనుమంతుడిది ఎంత గొప్పదో తన స్థాయిలో ఉడత చేసిన సహాయం కూడా అంత గొప్పది అని రెండింటినీ సమానంగా చూసేటువంటి దృష్టి వారికి ఉంటాయి పరమాత్మ వారికి అని. సో ఇలాంటి కార్యక్రమాలు హాజరవుతూ మరింత ఉన్నతపరచుకోవాలని కోరుకుంటూ, పత్రిజీ అద్భుతమైన మెసేజెస్తో 6 గంటల ధ్యానంతో, ప్రతిరోజు ఒక 6 గంటల ధ్యానంతో కార్యక్రమాలు ఉంటాయి. ఎంతోమంది సీనియర్ మాస్టర్ల యొక్క అనుభవాలు వినబోతూ ఉంటాం. తర్వాత యువత కార్యక్రమాలని కూడా మనం చూస్తాం. నెక్స్ట్ జనరేషన్ వారు ఎంత ఎదిగారు, వారు ఎన్ని నేర్చుకుంటున్నారు అనేది వారి ద్వారా కూడా విని మనం ఎంత హ్యాపీనెస్ని పొందుతామో చెప్పనలవి కాదు మిత్రులారా. కాబట్టి సీనియర్ మాస్టర్ నరేంద్ర మొదల్కర్ గారి యొక్క అనుభవ జ్ఞానంతో విన్నాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.